ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో అలుబార్నా రాజ్యంలోని ప్రజలు రాజుగారి కోట ఎక్కుతూ ఉంటారు. అక్కడ కాపలా కాస్తున్న సైనికులు వెంటనే అడ్డంగా నిలబడి మీరు ఇక్కడేం చేస్తున్నారని అడిగితే, దయచేసి ఒక్కసారి రాజుగారిని కలవనివ్వండి. ఈ శివుల వారి ఎంతకాలం అని కొనసాగుతుంది. శివుల వారి కారణంగా కరువుతో మాకు ఏమీ తినడానికి ఉండడం లేదు. దయచేసి మా బిడ్డకైనా సహాయం చేయండి. పాలు లేక ఏడుస్తూ ఉంది. ఇక ప్రజలందరూ సైనికుల్ని పక్కకు దోసి రాజ్యంలోకి ఎలాగైనా వెళదామనుకుంటారు. అప్పుడే అలబాస్టా కింగ్ బయటికి రావడంతో ప్రజలందరూ, మీ పాటికి మీరు మమ్మల్ని ఈ దీన అవస్థలో వదిలేశారు. ఈ రాజ్యానికి మీరు రాజును ఎలా పిలుచుకుంటున్నారు? దీనికి గాను మీరు ఖచ్చితంగా బదులివ్వాలి. ఇక సైనికులు, మీకు ఎంత ధైర్యం ఉంటే రాజుగారిని అవమానిస్తారు అని బయటికి తోసేబోతూ ఉండగా వెంటనే రాజు, నన్ను క్షమించండి. నాకు శక్తి ఉన్నప్పటికీ మిమ్మల్ని భరించాలని బాధకు గురి చేశాను. దయచేసి లోపలికి రండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మరియు మీ బాధల గురించి చెప్పండి. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా మీ బాధను నా బాధగా భావించి పంచుకోవడమే. మిమ్మల్ని ఇది ఇంకొంచెం సహించమని అడుగుతున్నాను. నేను ఈ రాజ్యానికి మళ్ళీ ప్రశాంతతను తిరిగి తీసుకొస్తాను. అది నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే. ఇక పాస్ట్లో రాజుగారి కూతురైన వీవి ఈ రాజ్యంలో ఏదో జరగబోతుందని వాళ్ళ తండ్రికి ముందుగానే వార్నింగ్ ఇస్తుంది. వీవి తండ్రి వినకపోవడంతో ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రెజెంట్లో రాజు వీవిని తలుచుకుని, నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా వేవి. ఇక మరొక పక్క గోయింగ్ మేరీ ఏసీ యొక్క బోటును లాక్కెళ్తూ ఉంటుంది. కిచెన్ లో లూఫీ అలాగే ఓసప్ రైస్ బాల్ తో ఫన్నీగా ఆడుకుంటూ ఉంటారు. అది చూసిన సంజయ్ ఓసప్ లూఫీకి ఒకటి పీకుతాడు. నేను చెప్పాను కదరా అన్నంతో ఆడద్దని. అంత ఖాళీగా ఉంటే గిన్నెని శుభ్రం చేయడమో లేదో ఇంకోటో చేయండి. మనం ఈ నదిని దాటేలోపు మనకు సరిపడే భోజనాన్ని రెడీ చేయాలరా. నేను హెల్ప్ చేయనా? వద్దు వద్దు, మీరు మా అతిథి. ఆ కుర్చీలో అలా రిలాక్స్ అవ్వండి. సరే అయితే. ఇక లూఫీ ఓసప్ ఒక చిన్న బకెట్లో ప్లేట్స్ ని శుభ్రం చేయడం చూసిన సాంజీ, రే ఏం చేస్తున్నారా ఎడా? బకెట్లో శుభ్రం చేయడమేట్రా? చాపర్ ఏమో రిలాక్స్ గా పడుకొని ఉంటాడు. జోరో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ తన బాడీని బలంగా మార్చుకుంటూ ఉంటాడు. వివి ఏమో నామితో కొంతసేపు షిప్ ని ఒడ్డున ఆపమంటుంది. ఎందుకు అంటే కారుతో కొంచెం ఇంపార్టెంట్ పని పడింది కాబట్టి. ఇక దానితో అందరూ ఒక దిక్కున ల్యాండ్ అవుతారు. వివి కారోతో, నీకు నువ్వుగానే అలబానా అనే ప్లేస్కి వెళ్ళాలి. ఈ లెటర్ని మా ఫాదర్కి అందేలా చెయ్యి. అలాగే నేను ఇగరంకి నేను నేర్చుకున్నదంతా దీనిలో రాశానని చెప్పు. ఇది క్రోకడైల్ మరియు బోర్క్ వర్కర్స్ చేసే స్కామ్స్ గురించి మరియు మనకు మద్దతిచ్చే స్నేహితులతో నేను అలబాస్టాకి సురక్షితంగా తిరిగి వస్తానని వారికి తెలియచేయి. అలాగే ఇదంతా నువ్వు ఒక్కడవే చెయ్యాలి. ఈ మండుతున్న ఎడారిని నువ్వు ఒక్కడవే దాటాలి. ఇక అలా వివి తన లెటర్ని కారు పాకెట్లో పెడుతుంది. జాగ్రత్తగా విను, నువ్వు ఆ వాటర్ని ఎడారిని దాటే వరకు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మా నాన్నగారికి చెప్పు, ఖచ్చితంగా రాజ్యాన్ని కాపాడతానని. ఇక అలా కారు ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇక షిప్పులో ఏస్ జోరోతో ఇలా అంటూ ఉంటాడు, నాకు క్రొకడైల్ గురించి తెలుసు. 7 ఓవర్లార్డ్స్లో ఒకడు. అతను ఈ దేశంలో ఉన్నాడా? ఒక సముద్రపు దొంగ రాజ్యాన్ని దొంగలించాలనుకుంటున్నాడా? ఇది ఒక పెద్ద జోకులా ఉంది. ఒక సముద్రపు దొంగ తన యాంగర్ని ఒక చోట దించి స్థిరపడ్డా. సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికని మాత్రం చెప్పకండి. ఇక ఇక్కడ ఆగిన పని అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అతను ఇలా చేయడానికి మరో కోణం కూడా ఉండి ఉండొచ్చు. మరొక కోణమా? ఏదైనా ఒక కారణం లేదా ఒక లక్ష్యంతోటే మొదలవుతుంది. ఇక అప్పుడే మరొక పక్క క్రోకడైల్. ఇసుకలో ఉన్న రాజ్యం అలబాస్టా. మీరు ఇసుక భూమిపై నగరాన్ని నిర్మించినప్పటికీ వీటికి వేల సంవత్సరాలు ఉన్నాయి. ఎడారి ఎప్పుడు మరణం యొక్క దుర్వాసనతో నిండి ఉంటుంది. ఈ భూమి ప్రారంభం నుండి మరణం యొక్క నీడను స్వీకరిస్తూనే ఉంది. ననుహోనాలో బిలియన్స్ యొక్క నౌకలు ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. మరియు వారందరినీ ఎవరో తుడిచిపెట్టేశారంట. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడే నేను దీనిని ధృవీకరించాను.
మనకి అవకాశం ఉన్నప్పటి వరకు బిలియన్స్ కోసం మరొక సొల్యూషన్స్ని వెతుకుదాంలే. ఎడారిలో చిందని ఒక నీటి చుక్క వల్ల మన ప్రణాళికకు ఏ అడ్డం రాదు. కానీ నన్ను ఆపాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిని నలిపేస్తా. అర్థమైంది. ఇతరులను సంప్రదించడానికి నేను ఇప్పటికే లెజర్డ్ రన్నర్స్ని పంపాను. మంచి పని చేశావు. ఇక గోయింగ్ మేరీ కూడా నది నుండి బయటికి వచ్చే సమయం వచ్చేసి అయితే నామి వీవి వాళ్ళ డ్రెస్ని చేంజ్ చేసుకోవడం వల్ల సాంజీ ఎంతో ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక లూఫీ కూడా వీవి ఇచ్చిన దుస్తులను ధరించడంతో ఇక ప్రతి ఒక్కరూ ఎడారి సాహసానికి సిద్ధమవుతూ ఉంటారు. జోరో ఏమో యాంగర్ ని సముద్రంలో వేసే టైంలోనే అక్కడికి కుంఫు దొంగమ్స్ అక్కడికి వస్తాయి. చాపర్ ఏమో అవి ఏం మాట్లాడుతున్నాయో డబ్బింగ్ చెప్తూ ఉంటాడు. మీరు ఈ ఒడ్డుపై అడుగు పెట్టాలి అంటే మీరు ముందు మాతో పోరాడాలి. అబ్బే మా వల్ల కాదంటే అవతల ఒడ్డుకి తిరిగి వెళ్ళిపోండి పిరికి పందెల్లారా. ఇక అది విన్న వెంటనే ఓసప్ ఎవరినే పట్టుకుని పిరికి పందెలు అంటున్నారు వస్తున్న కాసుకోండి అని వెంటనే దూకుతాడు. ఇక వేవేమో వెంటనే ఓసప్పని నేను ఆగమని చెప్తున్నాను కదరా, కుంఫు దొంగస్ ఎంతో బలమైనవి. ఇక అదే టైంలో లూఫీ ఒక దాని తలమై పీకుతాడు. అయితే కుంఫు దొంగ్యూన్స్ రూల్స్ ప్రకారం ఎవరైనా ఓడిపోతే వారు విజేతల యొక్క విద్యార్థి అవుతాడు. అలా వివి చెబుతున్న టైంలోనే లూఫీ యొక్క విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది. దీన్ని బట్టి చూస్తే వివి చెప్పే సమయంలోనే లూఫీ అందరినీ పీకాడు. ఇక వీటికి లూఫీయే మాస్టర్ కాబట్టి వాడి దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాయి. వాటి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లూఫీ యోబాకు పదాన్ని వెళ్దాం అంటే వెంటనే జోరో ఏం చేస్తున్నావురా, వాటిని మన కూడా తీసుకొస్తున్నావా అంటే నామి వీవి అవి ఎడారిలో బ్రతకలేవని చెప్పడంతో దొంగ్యూన్స్ ఏమో లూఫీని పట్టుకుని ఏలాడుతూ ఉంటే అది చూసిన వీవి నామి అవి ఎంత ముద్దుగా ఏలాడుతున్నాయని ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో చాపర్ వాటికి ఒక లెగ్ పీస్ ఇచ్చి అక్కడే దారిలోకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అయితే వీరు వెళ్తున్న దారిలో ఒక పట్టణం అంతా నాశనం అయిపోయి ఉంటుంది. లూఫీ ఇదేనా ఆ పట్టణం అంటే వేవి కాదు, ఇది ఎరుములు. దీనిని ఒకానొకప్పుడు గ్రీన్ సిటీ అని పిలిచేవారు. ఈ పట్టణాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది బోర్క్ వర్కర్స్ సంస్థ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే అలబాస్టా ప్రజలు ఏం అనుభవించారో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఒక దయ్యాల పట్టణం మాత్రమే, కానీ ఇంతకు ముందు ఇది పచ్చదనంతో అభివృద్ధి చెందుతున్న నగరం. వర్షం ఎప్పుడూ తక్కువగా కురిసినప్పటికీ నగరం మనుగడ సాగించేది. కానీ ఈ మూడేళ్లలో ఈ దేశంలో ఉన్న ఏ ప్రాంతంలోనూ ఒక చుక్క వర్షం కూడా పడలేదు. అది విన్నాక చాపర్ సంజీ మూడేళ్ళంటే ఎంతో ఎక్కువ కదా అంటే జోరో వర్షం కురలేదంటున్నారు, కానీ మనం ఇప్పుడు నదిని దాటి వచ్చాం కదా అంటే ఓసప్పేమో ఆ పెద్ద నది నుండి నీటిని సేకరించవచ్చు కదా అంటాడు. దానికి గాను వీవి దానికి ఆన్సర్ మీ ముందే ఉంది. వేల సంవత్సరాల అలబాస్టా చరిత్రలో ఇది ఎప్పుడూ లేదు. వర్షం పూర్తిగా ఆగిపోయింది. కానీ సాధారణ వర్షం కంటే ఎక్కువ వర్షం కురిసిన చోట ఏదైనా ఉందంటే అది అలబార్నా. అది రాజుగారి భవనం ఉన్న నగరం. అతన్ని అందరూ మిరాకిల్ రాజు అని పిలిచేవారు. కానీ ఆ రోజు తర్వాత అంతా మారిపోయింది. అప్పుడే పాస్ట్ లో కొంతమంది వ్యక్తులు పెద్ద బస్తాలను తరలిస్తూ ఉంటారు. ఆ బస్తాలను తరలించే బండి చక్రం ఒక్కసారిగా విరిగిపోవడంతో ఆ బస్తాలు కింద పడి చిరిగిపోతాయి. అక్కడే ఉన్న ప్రజలు ఆ బస్తాల్లో ఉన్న డాన్స్ పౌడర్ ని చూసి గుర్తుపట్టేస్తారు. బస్తాలను తరలిస్తున్న వ్యక్తులేమో ఆ పౌడర్ ని రాజుగారే తెమ్మన్నారని అక్కడి నుంచి పారిపోతారు. ఇక అది విన్నాక ప్రజలు అలబార్నాలో కురిసే వర్షానికి రాజే కారణమని, అదేమి మిరాకిల్ కాదని, మనం ఇలా ఆకలితో అలమటించడానికి రాజే కారణమని, ఇక అలా రాజుపై పీకల దాకా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రజెంట్ లో లూఫీ అయితే వివి మీ నాన్న దొంగ నా కొడుక అంటే వెంటనే సాంజీ లూఫీని నోరు మూయమంటాడు. అది ఒక ప్లాన్ అయి ఉంటుంది. వివి నాన్న అలాంటి పనులు అస్సలు చేసిండు, అస్సలు అస్సలు అస్సలు. అప్పుడే వివి వాస్తవానికి మా నాన్నగారికి దానికి సంబంధం లేదు, కానీ అదే సమయంలో ప్యాలెస్ లోపల భారీ మొత్తంలో డ్యాన్స్ పౌడర్ కనిపించింది. అయితే ఇదంతా ప్యాలెస్ లోపడే జరుగుతుందన్నమాట. ఈ రోడ్ ఎక్కడికి పోతుంది వివి? ఇది సౌండోరు నదిని ఆనుకుని ఉన్న కాలువ. ఈ కాలువని ఎవరో నాశనం చేసినట్లున్నారు. ఈ కాలువ పోవడం వల్ల గ్రీన్ సిటీ ఇకపై నీటిని పొందలేదు. అలాగే ప్రజలు ఎంతో ప్రార్థన చేస్తున్నా వర్షం మాత్రం పడటం లేదు. ఒక పక్క డాన్స్ పౌడర్ సంఘటన జరిగినప్పటి నుంచి రాజుపై రోజు రోజుకి అపనమ్మకం పెరిగిపోతూ ఉంది. అయితే ఇదంతా క్రోకడైల్ ప్లాన్ అయి ఉండొచ్చు. అలాగే చివరికి పోరాటం ప్రారంభమైంది. ఈ యుద్ధాల నుంచి తప్పించుకోడానికి ప్రజలు ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరియు నీటి అన్వేషణలో ఇతర ఓఎస్ఎస్లు కూడా ఎండిపోయాయి.
గ్రీన్ సిటీ కూడా వాడిపోయింది. ఇక అప్పుడే వారికి ఎవరితో వాయిస్ వినబడుతూ ఉంటుంది. అందరూ ఆ వాయిస్ మేబీ రెబల్ ఆర్మీది లేదా వర్కర్స్ అయి ఉంటుందని కంగారు పడుతూ ఉంటారు. ఏసేమో ఇది గాలి వల్ల అయినా లేక ఎవరిదో ఒకరిదైనా అయి ఉండొచ్చు అంటే, ఓసప్ ఏమో ఇప్పుడు ఏం చేయమంటావు పెద్దన్నయ్య అంటే, ఏస్ నువ్వు కంగారు పడుకో, ఎవడొచ్చినా నేను చూసుకుంటా. వివి ఏమో ఇవి ఎరుమల యొక్క ఏడుపులు అయ్యి ఉండొచ్చు అంటుంది. అప్పుడే ఇక ఒక్కసారిగా సుడిగాలి వాళ్ళ మీద నుంచి వెళుతూ ఉంటుంది. లూఫీకి ఆ సుడిగాలిలో ఏదో వింత ఆకారం కనిపిస్తుంది. ఆ సుడిగాలి వెళ్ళిన వెంటనే దూరంగా ఒక మనిషి పడిపోయి ఉండడం గమనించి అందరూ దగ్గరికి వెళ్ళి చూస్తారు. కానీ అది ఒక అస్థి పంజరం. వివి ఆ అస్థి పంజరాన్ని పట్టుకుని, మా నాన్న ఏం చేశాడు, ఈ దేశ పౌరులు ఏం చేశారు, ఇక్కడ జీవించడానికి ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులైనా ప్రకృతితో గడిపే మామూలు ఎడారి స్థానికులు, అయినా వారి జీవితాలను నాశనం చేశాడు. అలా చేసే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? ఇక్కడ అన్ని సమయాలలోనూ 7 ఓవర్లార్డ్స్ ప్రజల ముందు హీరోగా నటిస్తున్నాడు. అతను మొత్తం దేశాన్ని మోసం చేస్తున్నాడని ఎవరు గమనించడం లేదు. నేను అతన్ని ఎలాగైనా దీనిలోంచి తప్పించుకునేవను. ఎప్పుడు ఏం చేయాలో తెలీదు పిల్ల ఎదవలకి. ఇక అప్పుడే హీరో లెవెల్లో పోజిచ్చుకుంటూ లూఫీ, సాంజీ, ఓసప్ ఒక గోడను బద్దలు కొట్టి తిరిగి వస్తూ ఉంటారు. ఇక ఏస్ వివితో కలిసి అతని అంత్యక్రియలు జరుపుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది నేను చేయాలనుకుంటున్నానని గంభీరంగా చెప్పడంతో నామి ఏమో పదవివి వెళ్దాం యోబాక్ అంటుంది. అక్కడే కదా రెబల్ ఆర్మీ ఉంటుందన్నావు? అవును, తిరుగుబాటును ఆపడానికి నేను వారి నాయకుడితో మాట్లాడాలనుకుంటున్నాను. ఒప్పించడానిక? అలబాస్టాలోని విపత్తులన్నీ క్రోకడైలా చేస్తున్నాడని నేను అతనితో నిజం చెప్పబోతున్నాను, మరియు అర్థం లేని ఈ రక్తపాతాన్ని ఆపివేయాలి. అర్థమైంది. ఇక అలా ఎరుమూల నుండి యోబాకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు.